మామ నీకు సినిమా సువిత మామ సింగు సింగుకి నీతో సిటీ కొట్టిత మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సింగు సింగుకి నీతో సిటీ కొట్టిత మామ నమస్కారం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800 ప్లస్. ఈ రోజు మన స్టార్ మహిళలో ఒక విశేషం ఏమిటంటే ఈ రోజు మామయ్యల దినోత్సవం, ఫాదర్ ఇన్ లాస్ డే. ఆహా, వాట్ ఏ డే, వాట్ ఏ డే. సో ముందుగా మామయ్యలందరికీ శుభాకాంక్షలు చెప్తూ మా మామయ్య గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. మా మామయ్య గారు దేవదాస్ కనకాల గారికి కూడా ఈ రోజు ఈ మామయ్యల దినోత్సవం శుభాకాంక్షలు తెలియచెప్తున్నాను. మా మామయ్య గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆయన గొప్ప నటుడు, గొప్ప డైరెక్టరు, గొప్ప టీచరు. ఈ రోజున మనం ఇండస్ట్రీలో చూస్తున్నటువంటి ఎంతో మంది నటీనటులకి శిక్షణ ఇచ్చినటువంటి గొప్ప గురువు. మరి అంత గొప్ప గురువుకి నేను శుభాకాంక్షలు తెలియచెప్తూ ఇవాళ ఎపిసోడ్ ని మొదలు పెడుతున్నాను. ఓకే, కమ్ ఆన్, వి విల్ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్. నీరజ. నా పేరు నీరజ. నేను సికింద్రాబాద్ వారసిగూడ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నాకు 2 పిల్లలు. మీ మామయ్య గారి గురించి చెప్పండి. మా మామయ్య పేరు వెంకటేష్. మా మామయ్యతోనే మా ఫ్యామిలీతోనే కలిసి ఉంటాము. ఓకే. సో తను చాలా అంటే చాలా చాలా మంచివాడు. ఎగ్జాక్ట్ మా నాన్న లాగా సేమ్. వెరీ గుడ్. నా పేరు సుమశ్రీ. నేను MBA కంప్లీట్ చేశాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నేను ఇంకా మామయ్య గురించి చెప్పడానికి ఎలిజిబిలిటీ రాలేదు. ఎందుకు? ఓ పెళ్లి కాలేదు. పోనీ బాయ్ ఫ్రెండ్ అయినా లేదా? వాళ్ళ నాన్నగారి గురించి అయ్యో లేదు. లేదా? ఓకే, సరే. అయితే మామయ్య అయితే ఉన్నారు. మా మమ్మీకి కజిన్స్ ఉన్నారు. ఓకే. సో వాళ్ళతో నేను చిన్నప్పటి నుంచి ఆడుకోవడం, నన్ను ఎప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చినా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు మామయ్యలు ఇద్దరు. ఓకే. లాస్య. నా పేరు లాస్యా. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సింగింగ్, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, చెప్పండి మీ మామయ్య గారి గురించి. మా మామయ్య గురించి చెప్పాలంటే తనకు చాలా పేషెన్స్ ఎక్కువ అండి. ఎందుకు? దేనికైనా బాగా ఎంత అల్లరి చేసినా ఏమి అనడు అనమాట. మీ అత్తయ్య అల్లరి చేస్తేనే ఆయన ఏమనట్లే. మాకు మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ లేరండి. మేనమామయ్య. ఓ మేనమామ గురించి. అందుకే చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటారు. చదువులో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుంటారు. అందుకే మా మామయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. శిరీష. నా పేరు శిరీష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. సో ఇవాళ మామయ్యల దినోత్సవం సందర్భంగా మా మామయ్యకి హ్యాపీ ఫాదర్ ఇన్ లాస్ డే. మా మామయ్య చాలా హార్డ్ వర్కర్ అండి. సో దేంట్లో అయినా చాలా తొందరగా సజెషన్స్ బాగా ఇస్తారు. ఓకే అండి. రాజేశ్వరి. హాయ్ మేడం. హాయ్ అండి. నా పేరు రాజేశ్వరి. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెంటపాడు మండలం ఒల్లూరుపల్లి గ్రామం నుంచి వచ్చాను. ఓకే. నా పేరు నాకు 2 అబ్బాయిలు. మా వారు పంపించడం వల్ల ఇక్కడికి వచ్చాను. కొంచెం మా వారికి హాయ్ చెప్పండి. ఓకే అండి, హాయ్. పంపిస్తూ ఉండండి అప్పుడప్పుడు. మా మామయ్య గారు మంచిగా చూసుకుంటారు మా బిడ్డలాగానే. సరేనండి. ఉమ్మ గారు. హాయ్ అండి. హాయ్ అండి. సిగ్గు పుట్టి తర్వాత ఆవిడ పుట్టింది. ఆవిడ అసలు పుట్టగానే కూడా ఫస్ట్ నర్సుని చూసి అప్పుడే పుట్టేశానా అన్నారు. ఆ తర్వాత ఆవిడ ఏడ్చారు. నా పేరు ఉమా అండి. నేను ఖమ్మం జిల్లా మధిర మండలం అంబేర్పేట గ్రామం నుంచి వచ్చా. మీరు అట్లా చూస్తే నేను చెప్పను. నేను ఎట్లా చూసినా చెప్పాలి. ఓకేనా? చెప్తానండి. సరే. మధిర మండలం అంబేర్పేట గ్రామం నుంచి వచ్చాను. మీరు చూస్తున్నారు. గ్రామం నుంచి వచ్చానండి. హౌస్ వైఫ్ అండి. నాకు 2 పిల్లలు. మా మామయ్య గారించి చెప్పాలంటే ఓకే, చెప్పండి. చాలా మంచివారండి. నన్ను బిడ్డలాగా చూసుకుంటారు. మేము 3 కోడలు. మా మామయ్య గారికి కూతురు లేరు. కూతుర్లో అయినా కోడల్లో అయినా మేమే చాలా మంచిగా చూసుకుంటాం. ఓకే, సరే. పరిచయాలు అయిపోయాయి. మరి ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జర
వచ్చింది 20 పాయింట్స్. ప్రేమే బెల్లు కొట్టేలే తాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే సన్నజాజి పువ్వులు పెట్టుకొని వచ్చావు. ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా. మల్లె పువ్వులకి మన మెదడుకి చాలా దగ్గర సంబంధం ఉందంట. ఎప్పుడైనా మీ మనసుకి కాస్తంత అశాంతిగా ఉంటే మల్లెకి చెందినటువంటి ఏదో ఒకటి, సన్నజాజి, విరజాజి, ఏదో ఒకటి కొంచెం వాసన చూస్తే కొంచెం మనసు కుదుట పడుతుందంట. బ్రెయిన్ కూడా గట్టిగా పీల్చుకునేరు. ఆ పువ్వులో ఉండే పురుగు ఏదైనా ముక్కలోకి వెళ్ళిపోతుంది. చూసుకొని పీల్చుకోండి. సుమ చెప్పింది కదా అని పీల్చేసుకోండి. ఏమైనా మంచిగా ఉందో లేదా చూసుకొని పీల్చండి. ఓకే, సో చెప్పండి. మీకు 20 పాయింట్స్ ఇస్తున్నాం. మీరు మాకేమి ఇస్తున్నారు? జోక్ గానీ పొడుపు కథ కానీ ఏదైనా జోక్ చెప్తాను. ఈవిడ భయపడింది మెడలో ఉండే నెక్లెస్ అడుగుతానేమో అన్నట్టు చూసింది. చెప్పండి. జోక్ చెప్తాను. చెప్పండి. ఒక దొంగ వస్తాడు, దొంగతనం చేయడానికి ఇంట్లోకి వస్తాడు అనమాట. వాడు అందుకే కావచ్చు. అయితే అందరు పడుకొని ఉంటారు. పాపలేస్తుంది. పాపలేసి దొంగతనం చూసి అంటది, నా స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళి లేకపోతే నీ మమ్మీని లేపుతా అంటది. ఓ అంటే దీని స్వార్థం, దీని బ్యాగ్ పోయిందంటే స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా, అందుకని. ఓకే, థ్యాంక్ యూ నీరజ. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దామా? ఓకే, పంజరం దింపండి. రండి రండి. దోబూచులాడే నురా నా కన్నా. మొదలు ఇప్పుడు దోబూచులాట. 1 2 3 గో. సుమ ఎప్పటికీ అవుట్ అవ్వకూడదు. అలాంటిది సుమ అవుట్ అయింది ఇవాళ. ఏం చేస్తాం? పర్వాలేదు. సుమ వచ్చి సుమా నీకు 10 పాయింట్లు తీసుకో. ఓకే, రెడీ. మళ్ళీ బూచి. 1 2 3 గో. పట్టుకో 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 హరే పట్టుకో. మీకు 12 పాయింట్స్. అత్త మేనత్త నువ్వు వస్తే నేను వస్తా. ఆన్సర్ ఏంటి? అత్త మేనత్త నువ్వు వస్తే నేను వస్తా. పై పెదవి కింద పెదవి కాదు. పెద్ద గిన్నె చిన్న గిన్నె కాదు. పై రెప్ప కింద రెప్ప కాదు. నాకు తెలియదు. ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. లేదు మేడం, నేను అడిగా. ఒక్క నిమిషం ఉండండి. మామ మేనమామ నువ్వు వస్తే నేను వస్తా, నేను వస్తే నువ్వు వస్తా. అది మావయ్య, హస్బెండ్ మొగుడు మావయ్యగా. కాదు, ఆలోచించండి. లేదు. మీరు సమాధానం చెప్పండి ముందు. మీరు అడిగిన దానికి చెప్పాను. తాళం. తాళం చెవి. తాళం చెవి. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మావయ్య. కాదు, తాళం కప్ప. ఓకే, థ్యాంక్ యూ అండి. వెళ్ళండి. ఏంటి ఎప్పుడు మెయిన్ డోర్ నుంచి వచ్చేవాళ్ళు ఇవాళ దొడ్డి దారిలోంచి వచ్చారు? ఓకే,
ఎనీవే 1 2 3 గో. శిరీషకి 14 పాయింట్లు. బాగుంది. ఒకసారి మిమ్మల్ని అది చేసుకో. ఏం చేయాలి? చెప్పండి. చెప్తున్నా అండి. ఏం చేయాలి? చేయాలి. నాకు హగ్గా రండి. అయ్యో ఈద్ ముబారక్. ఉమా మీకు 16 పాయింట్లు, మీకు 18 పాయింట్లు అండి. కంగ్రాట్స్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. కంది చేనుకొచ్చినావు, కన్ను నాకు కొట్టినావు, ముందు ముందుకొచ్చినావు, ముందు పెట్ట చూసినావు, ఎట్టా ఉంది మావ గొళ్ళు, నీ ఎట్టా ఉంది మావ గొళ్ళు, ఎట్టా ఉంది మావ గొళ్ళు, ఎట్టా ఉంది నీ గొళ్ళు. అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు, ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు, ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు, ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు. రోజు కొండలు కొలిచినవ్వు రుప్పుతుంటివి, నిమ్మ తోట కాడ నన్ను చేరమంటివి, తీర చేరినాక చెంగుమట్టు తుర్రుమంటివి, నమ్మ నమ్ము నీ మాట అసలుష్కాకాయ పూట, నమ్మ నమ్ము నీ మాట అసలుష్కాకాయ పూట. వచ్చినావు, కన్ను నాకు కొట్టినావు, ముందు ముందుకొచ్చినావు, ముద్దు పెట్టు చూసినావు, ఎట్టా ఉంది మావ ఒళ్ళు, ఎట్టా ఉంది మావ ఒళ్ళు, ఎట్టా ఉంది మావ ఒళ్ళు, ఎట్టా ఉంది నీ ఒళ్ళు. అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు,
ఎట్టా ఉంది పిల్ల పళ్ళు ఎట్టా ఉంది పిల్ల పళ్ళు ఎట్టా ఉంది పిల్ల పళ్ళు. సూపర్ సూపర్, చాలా ఇంకా కావాలా? ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకేం చూస్తారు స్టార్ మహిళ తప్ప. అది స్టార్ మహిళ అంటే. సూపర్ గా చేశారు సుమశ్రీ అండ్ లాస్య. ఈ పాట ఏ సినిమాలోది? లాస్య శివటపకాయ్. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇక్కడ కూడా టపాకాయలు బాగా పేల్చారు ఇద్దరు కలిసి. ఇప్పుడు ఒక డైలాగ్. నీ భయం పోకూడదామని కూర్చోబెడితే మమ్మల్ని భయపెడుతున్నామేందన్నా? లేదన్నా, అది సరే, స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ చెప్పన్నా, నీకు ఏదంటే భయం? నువ్వంటే భయం. అబ్బా, నేను కాకుండా నా లవ్ స్టోరీ ఫెయిల్ అయిపోద్దేమో నేను భయం అన్నా. లవ్ స్టోరీ ఏంటన్నా? అవునన్నా, నాదో వెరైటీ లవ్ స్టోరీ అన్నా. నేను ప్రేమించే అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా. అందులో వెరైటీ ఏముంది భయ్యా? మేము ప్రేమించే అమ్మాయిలకు మొగులు కూడా ఉన్నారు. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. ఆ అమ్మాయిని లైన్ లో పడేయడానికి నా దగ్గర 10 రోజులు టైం ఉందన్నా. ఆ 10 రోజుల్లో లైన్ లో పడేయకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ గారిని కట్టుకుని వెళ్ళిపోద్దన్నా. అర్థమైంది, అర్థమైంది. నీ భయం పోవాలంటే నీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలన్నమాట. గట్లయితే మా దందా మేము చేసుకోవచ్చా? నువ్వు చెప్పన్నా, మేమందరం కలిసి నీకు ఎలాంటి హెల్ప్ చేయాలో చెప్పు. అలాగైతే అన్నా, ఆ అమ్మాయి ఒక గంటలో రోడ్డు మీద పడాలన్నా. ఏ లవర్ అయినా రోడ్డు మీద పోరిని ఇంట్లో పడాలనుకుంటాడు గానీ నువ్వేంద్రా బాయ్ ఇంట్లో పోరిని బయట పడేయమంటున్నావు. నువ్వు చెప్పన్నా. చెప్పింది నేనని తెలియకూడదు, చేసింది మీరని తెలియకూడదు, భయపెట్టకూడదు, బెదిరించకూడదు, అసలు ఆ అమ్మాయికి ఏమీ తెలియకూడదు. కానీ గంటలో మాత్రం రోడ్డు మీద పడిపోవాలన్నా. ఏంది పోరగాడు ఇట్లా వాగుతున్నాడు? పోరేమో రోడ్డు మీద పడాలంటాడు, ప్రేమిస్తున్నాను అంటాడు. ఏంది కరెక్టా? పోరి బయట పడితే ఈజీగా లైన్ వేసుకోవచ్చని అట్లానే పటాయించినాడా మీ ఆయన మిమ్మల్ని? కాదు. మస్తు ఆలోచించినావన్నా. క్వశ్చన్, ఈ సంభాషణ ఏ సినిమాలోది? లాస్య ఊసరు వెళ్ళి. కరెక్టా? కరెక్టే. సరే అయితే 6. ఇప్పుడు ఇంకో పాట. దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ అనుగుణ తగదిని చూసావా ప్రియా గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో నా గుండెలో నా మెండోలిన్ను మోగుతున్నదే బొళ్ళు కస్తదీయ స్వింగులాగా ఊగుతున్నదే ఓ సనం నాలో సగం బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే లోన పాని పట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వసం కసం పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి తెల్లకెళ్ళ పడ్డ ఈడు ఇలా వేసే కళ్ళు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే ఓ గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే మేం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాం అబ్బా. ఇక్కడ చాలా బాగా చేసావు ఉమా, థ్యాంక్ యూ. అండ్ అలాగే లాస్య అండ్ సుమశ్రీ. ఈ
ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నీరజ, దేవినే. 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. బహు విచిత్రముగానున్నది. ఏదో పెళ్లి కార్డు పట్టుకొచ్చారు. కళ్యాణ ఆహ్వానము. శ్రీమతి అండ్ శ్రీ ఇడ్లీ సాంబార్ వ్రాయి శుభలేఖార్థం. మా జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి సాదా దోశ, శ్రీమతి ఉల్లె దోశ దంపతులు 1వ దోశ. వరుడు చిరంజీవి మసాలా దోశ. వరుడు అసలు అదిరిపోయాడండి అసలు. వధు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పానీపూరి. వధు అయితే ఇంకా అదిరిపోయింది అనుకోండి. ఎందుకే ఆమె ఊరు చెప్తానేనండి. కట్లెట్ గ్రామ వాస్తవులు శ్రీ బేల్పూరి శ్రీమతి సేవ్పూరి 3వ పూరి. కళ్యాణ వేదిక మైసూర్ బజ్జీ కళ్యాణ మండపంలో. సమోసా బిల్డింగ్ నందు చపాతీ రోడ్ రసగుల్లా నగర్. నేను వెళ్తాను ఈ పెళ్లి గ్యారంటీగా. కానీ వీళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనుకుంటాను. దోశకి పానీపూరికి పెళ్లి అవుతుంది. నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ మ్యారేజ్. ఖర్చు కూడా బాగా అవుద్ది మేడం. అవును, బాగా అవుతుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. రెడీ? దుర్యోధనుడికి ఇష్టమైన మామ ఎవరు? ఇవాళ మామల దినోత్సవం కదా, అందుకని. శకుని మామ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. లాస్యా 2, నీరజ 2, శిరీష 2. సుమో రెజ్లర్స్ ఏ ప్రాతిపదికన ఇన్కమ్ ట్యాక్స్ కడతారు? ఆప్షన్స్: ఏ వారి శరీర బరువుని బట్టి, బి వారికి ఉన్న స్థిరాస్తిని బట్టి. వారికి ఉన్న స్థిరాస్తిని బట్టి. అక్కడే మీరు వేశారు. వారి శరీర బరువుని బట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలంట. ఎందుకంటే సుమో రెస్లర్స్ ఫైట్ చేసేది వాళ్ళ శరీర బరువు ఆధారంగానే కాబట్టి ప్రాబబ్లీ బరువు ఎక్కువైతే 30%, 10% అట్లా ట్యాక్స్ లిమిట్ లోకి వస్తారేమో వీళ్ళు, తెలియదు. కానీ శరీర బరువుని బట్టి. ఇది ఈ లెక్కన మీరు నేను ట్యాక్సే కట్టక్కర్లేదు అసలు. రామాయణం ప్రకారం సీత చెల్లెలి మామగారి పేరు ఏమిటి? ఆప్షన్: ఏ దశరథుడు, బి జనకుడు. జనకుడు. అయ్యో, ఇదే మీకు తెలియకుండా పోయింది. సీత వాళ్ళ నాన్నగారు జనకుడు. సీత వాళ్ళ చెల్లెలే ఇటు రాముడు వాళ్ళ తమ్ముళ్ళని పెళ్లి చేసుకున్నారు. అంటే సీత వాళ్ళ మామగారు, సీత చెల్లెలు వాళ్ళ మామగారు ఒకటే, అంటే దశరథుడు. జలగకు మొత్తం ఎన్ని మెదడులు ఉంటాయి? జలగ. ఆప్షన్: ఏ 23, బి 33. 23. కాదు, 33. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద. జలగకి శరీరంలో ప్రతి భాగానికి 1 చొప్పున 32 మెదడులు ఉంటాయి. మళ్ళీ వీటన్నిటినీ డైరెక్ట్ చేస్తూ ప్రధాన మెదడు ఇంకొకటి ఉంటుందంట. ఒక్క మెదడుతోనే మనం చచ్చిపోతున్నాము. జలగకు అన్ని మెదడులున్నా తెలివితేటలు లేవెందుకు? ఎందుకులే మేడం, కుట్టి కుట్టి మొత్తం బ్లడ్ అంతా లాగుద్దిగా. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. మహాభారతం ప్రకారం ద్రౌపది మామగారు ఎవరు? పాండురాజు. కరెక్ట్ ఆన్సర్. ఆమె భర్తల తండ్రి. తీసుకోండి. 3 లాస్య, 2 నీరజ, 1 రాజేశ్వరి.
మొదట ప్రపంచ పటాన్ని తయారు చేసింది ఎవరు? ఆప్షన్స్. ఏ బాబిలోనియన్, బి అరిస్టాటిల్. ఏ బాబిలోనియన్. కరెక్ట్ ఆన్సర్. క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల నాటికే అతను ఈ మ్యాప్ ని తయారు చేశారు. తీసుకోండి. 1 నీరజ, 1 రాజేశ్వరి, 1 ఉమా. Everybody go, 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 go. Everybody time to move on in life and just say party. Yeah. Yo. Yeah, yeah. మీ అమ్మ మామగారి కొడుకు బావమరిది మీకు ఏమవుతారు? మామయ్య. కరెక్ట్ ఆన్సర్. అమ్మ మామగారి కొడుకు అంటే అమ్మ భర్త అంటే తండ్రి, ఆయన బావమరిది అంటే తల్లికి తమ్ముడే కదా. ఆ విధంగా ఆన్సర్ బాగానే చెప్పారు. నేనైతే చచ్చినా చెప్పుండేదాన్ని కాదు. తీసుకోండి. నీరజ 2, లాస్యా 1, రాజేశ్వరి 1, సుమశ్రీ 1, ఉమా 1. వార్తాపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషని వాడిన వారు ఎవరు? ఏ తాపీ ధర్మారావు, బి గురజాడ. గురజాడ. తాపీ ధర్మారావు గారు అందరికీ అర్థమయ్యేలాగా సరళంగా వాడారట. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా. బలరామకృష్ణులు హతం చేసిన వారి దుష్టమామ ఎవరు? ఆప్షన్స్. ఏ కంసుడు, బి కర్ణుడు. కంసుడు. బలరామకృష్ణులు వాళ్ళ మామ కదా కంసుడు. కంసమామ. తీసుకోండి. నీరజ 2, సుమశ్రీ 1. బలరామకృష్ణులు సినిమాలో హీరోలు ఎవరు? ఆప్షన్స్. ఏ కృష్ణంరాజు గారు, కృష్ణ గారు, బి శోభన్ బాబు గారు, రాజశేఖర్ గారు. శోభన్ బాబు, రాజశేఖర్. కరెక్ట్ ఆన్సర్. జగపతి బాబు గారు కూడా ఉన్నారు. తీసుకోండి. 3. నీరజ 1, శిరీష 2. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఎంతందంగా పుట్టావనుకుంటా. సడియో 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 నేనే వస్తానుగా, సడియో 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 నీతో ఉంటానుగా. సరియో 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 నువ్వే కావాలిగా, సరియో 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 నాకే ఇల్లాలిగా. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా. దిస్ ఈస్ కాల్డ్ చాపల్ డాన్స్. చేపలు ఇది చేపలు అన్నమాట. ఓకే, బాగుంది నీరజ. కొత్త స్టెప్ నేర్పించావు. థ్యాంక్ యూ. నమ్రత శిరోద్కర్ మామగారు ఎవరు? చాలా కష్టమైనటువంటి క్వశ్చన్. బాగా ఆలోచించి సమాధానం చెప్పు. చెప్పు. ఆలోచించు. థింక్ థింక్ థింక్. ఇది నమ్రత శిరోద్కర్ వాళ్ళ మామగారు ఎవరు? చెప్పు. ఆప్షన్స్ కావాలా? నాకు బ్రెయిన్ పని చేయట్లేదు. నీ కాళ్ళు పని చేయకూడదు కానీ నీ బ్రెయిన్ ఎందుకు పని చేయట్లేదు? ఓ ఐ మీన్ టు సే నీ బ్రెయిన్ మోకాళ్ళలో ఉంది. ఓకే. ఏ కృష్ణ గారు, బి రమేష్ బాబు గారు. నమ్రత శిరోద్కర్. ఏ నమ్రత శిరోద్కర్ నీ బుర్ర. నమ్రత శిరోద్కర్ వాళ్ళ ఆయన ఎవరు? మట్టి. వాళ్ళ ఆయన కృష్ణరాజా. నమ్రత శిరోద్కర్ ఎవరు? ఎవరు? ఐ డోంట్ నో. యు డోంట్ నో? నీకు ఆయన మాత్రమే తెలుసు కానీ ఈవిడ తెలియదే. సరే, ఏ కృష్ణ, బి రమేష్ బాబు ఒకటి చెప్పు తొందరగా. రమేష్ బాబు. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద. గోవింద గోవింద
నమ్రత శిరోద్కర్ మహేష్ బాబు వాళ్ళ ఆవిడ. సో ఈ రోజు మీకు ఒక కొత్త విషయం తెలిసింది. మీరు ఇప్పటి వరకు మహేష్ బాబుకి పెళ్లి కాలేదు అనుకుంటున్నారు, కానీ మహేష్ బాబుకి పెళ్లి అయిపోయింది. అవును, మీరు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళ ఆవిడ? మరి ఇంతకాలం నేను నమ్రత అనే తెలుసు. నమ్రత శిరోద్కర్ అంటే వేరే ఎవరో బాలీవుడ్ అనుకుంటున్నాను. నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ యాక్ట్రెస్, ఒకప్పుడు మిస్ ఇండియా. ఓకే, సెకండ్ క్వశ్చన్. సముద్ర భూతలంపై లభించే మ్యాంగనీస్ గుళికలు పరిమాణంలో ఏ దుంపలని పోలి ఉంటాయి? మీ దుంపలు ఏంది? ఆప్షన్స్: ఏ చిలకడ దుంపలు, బి బంగాళదుంపలు. బంగాళాదుంపలు. అమ్మయ్యా, బతికిపోయావు. 3 పాయింట్లు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. లాస్ట్ 3 ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం. పవన్ కళ్యాణ్. చూద్దాం. ఇది పవన్ కళ్యాణ్ ఏదైనా డైలాగ్ వేసుకోండి. చూడప్ప సిద్ధప్ప నేను సింహంలో అంటోండి, అది గడ్డం గీచుకోలేదు. నేను గీచుకోవడం వేస్తానంత సేమ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ చిత్రం. తమన్నా. ఇట్ ఈస్ తమన్నా. తమన్నా కూడా షాక్ అయింది తెలుసా. హౌ డు యు రికగ్నైజ్ మీ? 6. నెక్స్ట్ చిత్రం. రాజేశ్వరి. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. అది అల్లు అర్జునే. మీకు 6 పాయింట్లు. దీని బుంగ ముద్ది సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య ముద్ది ఒట్టే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిత మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిత మామ. లాస్యా మంచి డాన్సర్, బాగా చేస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ చిత్రం. సమంతా. ఎస్, ఇట్ ఈస్ సమంతా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నాని. అవును సుమశ్రీ, నానినే. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీరు ఇలా బ్యాలెన్స్ చేయండి అండ్ అది కరెక్ట్ గా రెడ్ మార్క్ మీద ఉండాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది
ఈగా సినిమాలో నాని వాడినటువంటి సూది. ఓకే, ఆయుధం జాగ్రత్తగా వాడండి. ఇది ఈగ సూది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోండి, ఇక్కడికి రండి, దీని మీద ఒక బంతి పెట్టండి. ఈజీ. ఇంకోటి చేత్తో పట్టుకోండి. ఇప్పుడు ఇలా తీసుకొచ్చి ఇది ఇందులో వేయండి. ఇప్పుడు ఇలా తీసి అలా వేయాలి. ఇది ఆట. ఓకే, ఒకవేళ ఇది కింద పడిపోయింది అనుకోండి మధ్యలో, ఈ చేతిలో ఉండేది వేస్తే పాయింట్లు ఇస్తాం. ఓకే, రెడీ? 1 2 3 గో. మొత్తం 6 బంతులు వేసావు, అందులో 36 పాయింట్లు ప్లస్ 20, టోటల్ 56 పాయింట్లు తీసుకోండి. అండ్ హండీ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఓకే, 2 అంటే మీకు 12 పాయింట్లు ప్లస్ 20, 32. కూల్ బాక్స్. 1 2 3 గో. అవి 6 36 పాయింట్లు ప్లస్ 20 56. అండ్ డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
ఎనిమిది 48 ప్లస్ 20 68 అండ్ రొట్టి మేకర్ 1 2 3 గో. ఒకటి 2 3 18 పాయింట్లు ప్లస్ 20 38 అండ్ ట్రావెలింగ్ సెట్. ఓకే, మీ టార్గెట్ 69. రాజేశ్వరి లీడ్ లో ఉంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మీరు వేసిన వాటిలో 2 మైనస్, ఎందుకంటే మేము ఇలా తీసివేయాలని చెప్పాం కదా, మీరు ఇలా వేసేసారు. అందుకని 1 2 3 4 5 6. ఓకే, 36 ప్లస్ 20 56. రైస్ కుక్కర్ వచ్చింది. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ ఈ రోజు రాజేశ్వరి. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. మాటలతో పేలుతున్న గుర్రనాటు బాంబుల, చూపులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల, ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల, ఎడాబెడా ఎగాదిగా ఉన్నావు యమ దొంగల, రారా చేద్దాం